లెసన్ ఫెసిలిటేషన్ ఓవర్వ్యూ. హలో టీచర్స్, బోధన దృశ్య మాలికకు స్వాగతం. ఈ వీడియోలో లెసన్ ఫెసిలిటేషన్ చేసే కీ టీచింగ్ ప్రాక్టీస్ మనం చూద్దాం. ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిద్దాం. మీరు స్పష్టమైన మార్గం లేని దట్టమైన అడవిలో ఉన్నారని ఊహించుకోండి. ఇప్పుడు మీరు ఎవరైనా మీకు మ్యాప్ మరియు కంపాస్ ఇచ్చి మిమ్మల్ని సురక్షితంగా మార్గనిర్దేశం చేయటంలో సహాయపడే మైలురాళ్లను కూడా చూపిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఆ ప్రయాణం ఎంత సులువుగా ఉంటుందో కదా. అడవి మాదిరిగానే కొత్త లెసన్ లేదా కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు స్టూడెంట్స్కు స్పష్టమైన మార్గం అవసరం. టీచర్గా మీరు లెసన్ చెప్పే సమయంలో కొత్త సమాచారం యొక్క అడవి ద్వారా స్టూడెంట్స్కు ఎలా మార్గనిర్దేశం చేస్తారు? స్క్రీన్పై మీరు లెసన్ ఫెసిలిటేషన్ చేసే వివిధ బోధనా పద్ధతులను చూడవచ్చు. మీరు వీడియోను పాజ్ చేయవచ్చు మరియు ఏ అభ్యాసాలు ఉత్తమంగా సహాయపడతాయని ఆలోచించవచ్చు. మీరు చెప్పింది నిజమే. లెసన్ ఫెసిలిటేషన్లోని 4 పద్ధతుల్లో అన్ని పద్ధతులు అత్యంత ముఖ్యమైనవే మరియు ఈ వీడియోలో ఫెసిలిటేషన్ అభ్యాసాలన్నిటి గురించి ఓవర్వ్యూ ఉంటుంది. ఈ వీడియో ముగిసేసరికి మీరు వీటిని చేయగలరు. క్లాస్ రూమ్లో లెసన్ ఫెసిలిటేషన్ యొక్క కీ టీచింగ్ ప్రాక్టీసెస్ ప్రాముఖ్యత గురించి వివరించటం. లెసన్ ఫెసిలిటేషన్ అనేది ప్రభావవంతమైన బోధనా ప్రధానాంశం. ఇది టీచర్ స్టూడెంట్స్కు స్పష్టమైన వివరణలు, ఆకర్షణీయమైన చర్చలు మరియు ప్రయోగాత్మక యాక్టివిటీస్ను ఉపయోగించి కొత్త పాఠాలను దశల వారీగా మార్గదర్శనం చేసినప్పుడు కలుగుతుంది. ఈ ప్రక్రియలో ఇన్ఫర్మేషన్ చిన్న భాగాలుగా విభజించడం ద్వారా స్టూడెంట్స్ ప్రతి భాగాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ ఏమి నేర్చుకుంటున్నారు మరియు వారు నేర్చుకున్న లేదా అనుభవించిన ఇతర విషయాలతో ఇది ఎలా కనెక్ట్ అవుతోందో తెలుసుకునేలా చేయటం. క్లాస్ రూమ్లో సమర్థవంతంగా లెసన్ ఫెసిలిటేషన్ అనేది స్టూడెంట్స్ దృష్టిని కేంద్రీకరింపజేసి వారు నేర్చుకుంటున్న దానిపై ఆసక్తి కలిగించేలా ఉంటుంది. మనం లెసన్స్ బాగా బోధించినప్పుడు విషయాలను స్పష్టమైన మరియు ఆర్గనైజ్డ్ పద్ధతిలో వివరిస్తాం. ఇది స్టూడెంట్స్కు అర్థం కానట్లుగా లేదా కన్ఫ్యూజ్ ఉండకుండా కొత్త ఆలోచనలను అనుసరించడాన్ని మరియు గ్రహించడాన్ని సులభతరం చేస్తుంది. మనం ఇంతకు ముందు చూపినట్లుగా లెసన్ ఫెసిలిటేషన్లో 4 కీ టీచింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. ఒక్కొక్క దానిని వివరంగా తెలుసుకుందాం. మొదటిది, టీచర్ లెసన్ ఆబ్జెక్టివ్ను స్పష్టంగా వ్యక్తీకరిస్తారు మరియు క్లాస్ రూమ్ యాక్టివిటీస్ను ఆబ్జెక్టివ్స్కు అనుసంధానిస్తారు. దీని అర్థం టీచర్ ఆ రోజు స్టూడెంట్స్ ఏమి నేర్చుకుంటారనేది వారికి ఖచ్చితంగా చెప్తారు. ఉదాహరణకు, టీచర్ ఇవాళ ఫ్రాక్షన్స్ ఎలా మల్టిప్లై చేయాలనేది నేర్చుకోబోతున్నాం. లెసన్ యాక్టివిటీస్ను ఈ ఆబ్జెక్టివ్తో నేరుగా అలైన్ చేయాలి. ఈ సందర్భంలో స్టూడెంట్స్ ఫ్రాక్షన్ మల్టిప్లికేషన్ సమస్యలను పరిష్కరిస్తుంటే అది పేర్కొన్న లక్ష్యాన్ని స్పష్టంగా మద్దతిస్తుంది. అయితే టీచర్ ఏ టైపు అని స్పెసిఫై చేయకుండా ఈ రోజు మనం మల్టిప్లికేషన్ నేర్చుకోబోతున్నాం అని చెప్పి మల్టిప్లయింగ్ ఫ్రాక్షన్ యాక్టివిటీపై దృష్టిని సారిస్తే ఆ కనెక్షన్ బలంగా ఉండదు. లెసన్ అత్యంత ప్రభావవంతంగా ఉండాలంటే ఆబ్జెక్టివ్ స్పెసిఫిక్గా ఉండాలి మరియు నేరుగా యాక్టివిటీస్తో ముడిపడి ఉండాలి. ఈ స్పష్టత స్టూడెంట్స్ దృష్టి కేంద్రీకరించడానికి మరియు వారు ఏమి చేస్తున్నారనేది అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. తరువాత టీచర్ వివిధ టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ అనే వ్యూహాన్ని ఉపయోగించి విషయాన్ని వివరిస్తారు. సమర్థవంతమైన బోధనలో మరొక ముఖ్యమైన అభ్యాసం వివిధ టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ను ఉపయోగించి విషయాన్ని వివరించడం. దీని అర్థం లెసన్ లేదా కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడంలో స్టూడెంట్కు సహాయపడటానికి టీచర్ వేర్వేరు పద్ధతులు మరియు విభిన్న టీచర్ లెర్నింగ్ మెటీరియల్ను ఉపయోగిస్తారు. మొత్తం 6 రకాల రిప్రజెంటేషన్లు ఉన్నాయి: స్పోకెన్ లాంగ్వేజ్, టెక్స్ట్, మ్యూజిక్, విజువల్ ఎయిడ్స్, కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ మరియు మూవ్మెంట్. లెసన్ బాగా చెప్పడానికి వాటిలో కనీసం 3 మన రోజువారీ క్లాసుల్లో వాడాలి. బోధనలో మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ చేర్చడం వలన స్టూడెంట్స్కు వారికి నచ్చిన అభ్యాసన విధానం ఏమైనా సరే లెసన్ అర్థం చేసుకోవడానికి వివిధ మార్గాలు కల్పిస్తుంది. ఇది లెసన్ను మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది మరియు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుండి లెసన్ని బలోపేతం చేస్తుంది. ఇది మంచి అవగాహన మరియు గుర్తుంచుకోవడానికి దారితీస్తుంది.
స్టూడెంట్స్కు నౌన్లు బోధించడంలో డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్కు ఉదాహరణను చూద్దాం. మీరు సరళమైన పదాలలో వివరించడం ద్వారా ప్రారంభించండి. నౌన్ అనేది ఒక వ్యక్తి, ప్రదేశం, వస్తువు లేదా ఆలోచనకు పేరు పెట్టే పదం. మీరు ఒక వ్యక్తికి టీచర్ అని, ఒక ప్రదేశానికి స్కూలు అని, మరియు ఒక వస్తువుకు బుక్ వంటి ఉదాహరణలు ఇస్తారు. ఈ స్పష్టమైన స్పోకెన్ ఎక్స్ప్లెనేషన్ స్టూడెంట్కు కాన్సెప్ట్ను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. తర్వాత మీరు పీపుల్, ప్లేసెస్ మరియు థింగ్స్ వంటి విభాగాలు వర్గీకరించిన నౌన్తో కూడిన చార్ట్ను మ్యాచ్ చేయడానికి ఇమేజ్లు చూపుతారు. ఉదాహరణకు టీచర్ అనే పదంతో పాటు టీచర్ ఇమేజ్ ఉంటుంది. ఇది స్టూడెంట్కు ఈ పదాన్ని దాని అర్థంతో విజువల్లీ కనెక్ట్ చేయడానికి సహాయపడుతుంది. లెసన్ను మరింత ఇంటరాక్టివ్గా చేయడానికి మీరు పిలిచే నౌన్స్ కేటగిరీ ఆధారంగా గదిలోని వివిధ మూలలకు వెళ్ళమని మీరు స్టూడెంట్స్ను అడుగుతారు. మీరు ల్యాండ్ అని చెప్పినప్పుడు వారు థింగ్స్ అని లేబుల్ చేసిన మూలలకు వెళ్ళి మూమెంట్ ద్వారా కాన్సెప్ట్ను బలపరుస్తారు. చివరగా మీరు పుస్తకం లేదా పెన్సిల్ వంటి నిజమైన వస్తువులను చూపి వాటికి పేరు పెట్టమని స్టూడెంట్స్ను అడుగుతారు. వారు ఈ వస్తువులను పట్టుకున్నప్పుడు వారు నౌన్ అనే ఆలోచనను వారి దైనందిన జీవితంలో ఏదో ఒక దానికి అనుసంధానిస్తారు. తర్వాత టీచర్ ఇతర విషయాల పరిజ్ఞానానికి లేదా స్టూడెంట్స్ దైనందిన జీవితానికి సంబంధించిన కనెక్షన్లను లెసన్లో చేస్తారు. దీని అర్థం లెసన్ ఫెసిలిటేషన్ చేసే సమయంలో టీచర్ స్టూడెంట్స్కు తెలిసిన విషయాలను ప్రస్తావించడమే కాకుండా వారి అనుభవాలకు లేదా గత అభ్యాసానికి ఎలా సంబంధించినదనేది స్పష్టంగా చూపిస్తాడు. ఈ కనెక్షన్లను ప్రత్యేకంగా స్పష్టం చేసినప్పుడు స్టూడెంట్స్కు లెసన్ లేదా కాన్సెప్ట్ను బాగా అర్థం చేసుకోవడానికి మరియు గుర్తుంచుకోవడానికి ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు సోషల్ స్టడీస్లో గ్రామాల గురించి బోధించేటప్పుడు మీరు సందర్శించిన లేదా విన్న గ్రామం గురించి ఆలోచించండి. అక్కడ జీవితం పట్టణ జీవితానికి ఎలా భిన్నంగా ఉంటుంది అని మీరు అడగవచ్చు. అప్పుడు మీ తాతలు నివసించే గ్రామం లాగా చాలా గ్రామాల్లో చిన్న పాఠశాలలు మరియు మార్కెట్లు ఉన్నాయి. ఇవి ఎందుకు ముఖ్యమైనవో చూద్దాం అని జోడించి మీ లెసన్కు కనెక్షన్ ఏర్పరచవచ్చు. మీరు దీన్ని మునుపటి లెసన్కు కూడా లింక్ చేయవచ్చు. నిన్న మనం నగరంలో ఉద్యోగాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం వాటిని గ్రామంలోని ఉద్యోగాలతో పోల్చి చూద్దాం. ఇది స్టూడెంట్స్ తాము నేర్చుకుంటున్న దాన్ని ఔచిత్యాన్ని చూడడానికి సహాయపడుతుంది. ఇది అర్థం చేసుకోవడాన్ని మరియు గుర్తుంచుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ఇప్పుడు చివరి టీచింగ్ మెథడ్ చూద్దాం. టీచింగ్ ఎనాక్టింగ్ ద్వారా లేదా థింక్ అలౌడ్ ద్వారా మోడలింగ్ తెలియచేస్తారు. దీని అర్థం టీచర్ ఒక యాక్టివిటీని ఇచ్చేటప్పుడు ముందుగా ఆ యాక్టివిటీని ఎలా చేయాలో స్టూడెంట్స్కు నమూనాగా చూపించడం ద్వారా ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియలో ప్రతి దశలోనూ టీచర్ తమ ఆలోచనను బిగ్గరగా చెప్పడం ద్వారా స్టూడెంట్స్కు తమ ఆలోచనలను అర్థం చేసుకోవడానికి సహాయపడతారు. ఈ పద్ధతి చాలా సహాయకారిగా ఉంటుంది, ఎందుకంటే ఇది స్టూడెంట్స్ ఏమి చేయాలో చూపించడమే కాక ప్రతి స్టెప్ ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకోవడానికి కూడా వారికి సహాయపడుతుంది. టీచర్ ఆలోచన ప్రక్రియను వినటం వల్ల స్టూడెంట్స్ తమ సొంతంగా ఇలాంటి పనులు ఎలా చేయాలనేది నేర్చుకోవటం మరియు గుర్తుంచుకోవడం సులభం అవుతుంది. సోషల్లో మ్యాప్స్ పై లెసన్ నుండి ఒక ఉదాహరణ తీసుకుందాం. మ్యాప్ను ఎలా చదవాలి మరియు మ్యాప్లో స్కేల్ను ఉపయోగించి 2 పాయింట్ల మధ్య దూరం కనుగొనాలన్నది స్టూడెంట్స్ తెలుసుకోవాలని మీరు అనుకుంటే స్టూడెంట్స్ పనిని ప్రారంభించే ముందు ప్రక్రియను ఎనాక్ట్ చేయడం ద్వారా మరియు థింకింగ్ అవుట్లోడ్ ద్వారా దీన్ని ఎలా చేయాలనేది చేసి చూపించడం ముఖ్యం. ఈ విధానాన్ని ఎనాక్ట్ చేయడానికి మీరు మ్యాప్ స్కేల్ సూచించడం ద్వారా మరియు మ్యాప్లోని 1 సెంటీమీటర్ నిజ జీవితంలో 10 కిలోమీటర్లకు సమానమని ఈ స్కేల్ చూపిస్తుంది అని వివరించడం ద్వారా ప్రారంభిస్తారు. తర్వాత మ్యాప్లోని 2 నగరాల మధ్య దూరాన్ని కొలవడానికి మీరు రోలర్ను ఉపయోగిస్తారు. దీన్ని ఎలా చేయాలనేది స్టూడెంట్స్కు చూపిస్తారు. మీరు కొలిచేటప్పుడు మీరు థింక్ అలౌడ్ చేస్తూ నేను సిటీ ఏ మరియు సిటీ బి మధ్య రోలర్ను ఉంచుతున్నాను. మ్యాప్లో వాటి మధ్య దూరం 5 సెంటీమీటర్లు. ఇప్పుడు నిజమైన దూరాన్ని కనుగొనడానికి నేను 5 సెంటీమీటర్లను స్కేల్లో 1 సెంటీమీటర్ 10 కిలోమీటర్లు కనుక 10తో మల్టిప్లై చేస్తాను. అది నాకు 50 కిలోమీటర్లు ఇస్తుంది. దీనితో మనం ఈ వీడియో ముగింపుకు చేరుకున్నాము. లెసన్ ఫెసిలిటేషన్ యొక్క అర్థం ఏమిటి అనేది చర్చించడం ద్వారా మనం ప్రారంభించాం. మనం కొన్ని ఉదాహరణలతో పాటు లెసన్ ఫెసిలిటేషన్ 4 కీ టీచింగ్ ప్రాక్టీసెస్ చూసాము.
రాబోయే వీడియోల్లో మనం ఈ టీచింగ్ పద్ధతుల్లో ప్రతి దాన్ని మన క్లాస్ రూమ్ లో ఏకీకృతం చేయడానికి చిట్కాలు మరియు స్ట్రాటజీస్ ను వివరంగా చూస్తాం. థ్యాంక్ యూ.